అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మాధవి ఉప్పుటూరి అడ్వకేట్ వర్కింగ్ ఎట్ ఒంగోలు డిస్ట్రిక్ట్ కోర్ట్. దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ మాధవి లీగల్ హబ్. ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే లాలో కానీ కోర్టులో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ నాకున్న మినిమం లీగల్ నాలెడ్జ్ని మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. నవేడేస్ కోర్టులో చాలా కేసెస్ రన్ అవుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్ అయినా గత 2-3 ఇయర్స్లో ఈ కేసెస్ చాలా పెరిగినాయి. అవే ఫ్యామిలీ డిస్ప్యూట్స్. వాటిల్లో డివోర్స్ కేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. డివోర్స్ కేసెస్ ఆర్ 2 టైప్స్: కంటెస్ట్ డివోర్స్ కేసెస్ అండ్ మ్యూచువల్ డివోర్స్. ఈరోజు మ్యూచువల్ డివోర్స్ గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ డివోర్స్ అనేవి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇష్టపూర్వకంగా మేము ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయలేమని కోర్టులో మ్యూచువల్ డివోర్స్ కోసం ఫైల్ చేసుకుంటారు. దాన్ని ఇద్దరు ఇష్టపూర్వకంగా డివోర్స్ తీసుకుంటారు. దీన్నే మ్యూచువల్ డివోర్స్ అని అంటారు. దీనిలో టైం లిమిటేషన్ వచ్చేసరికి ప్రీవియస్ అయితే 1 ఇయర్ దాకా ఉండేది, బట్ ఇప్పుడు అలా ఏమీ లేదు. ఒక 2-3 మంత్స్లో కూడా డివోర్స్ అయితే కొన్ని కేసెస్లో 2-3 మంత్స్లో ఈ డివోర్స్ అనేది అప్రూవల్ చేయడం జరుగుతుంది. అండ్ మ్యూచువల్ డివోర్సెస్ కేసులో మెయింటెనెన్స్ ఉండదా అంటే ఉంటుంది. అది పర్మనెంట్ సెటిల్మెంట్ అయినా కావచ్చు అండ్ మంత్లీ మెయింటెనెన్స్ అయినా కావచ్చు. అది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది.